అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఈరోజు నేను బొంగు చికెన్ చేస్తున్నానండి. అందరికీ ఎంతో ఇష్టమైన బొంగు చికెన్ మనం అరకు లోయలో, పాపికొండలో తింటాం కదా, అంతే టేస్టీగా మన హైదరాబాద్లో చేస్తున్నాను. అది కట్టెల పొయ్యి మీద. మరి ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఇది నీట్గా కడిగి పెట్టుకోవాలి. పీసెస్ మరి పెద్దవి కాకుండా, అలా అని చెప్పి చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. ఇలా ఉండేటట్టు చూసుకోండి పీసెస్. ఇప్పుడు మనం సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టించుకుందాం. ముందుగా సాల్ట్ వేసుకుందాం. పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ని వేసుకోవాలండి. మీరు స్పైసీగా తింటే మరి కొద్దిగా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేద్దామండి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ముక్కలు బాగా పట్టించాలండి. ముక్కలు బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా బాగా పట్టించాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మసాలా అంతా బాగా పడుతుంది ముక్కలకి. 10 నిమిషాలు అయిపోయింది. మూత తీసేస్తున్నాండి. ఇందులో నిమ్మకాయ తీసుకుని వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా అండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. నేను బొంగు తీసుకున్నానండి. ఇది నీట్గా కడిగి పెట్టుకోవాలి. లోపల పౌడర్ లాంటిది ఉంటుంది, క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ని ఇందులో పెట్టేసుకుందాం. చికెన్ పీసెస్ని అన్నీ లోపల పెట్టేసేయాలి. ఇలా కొడితే మనకి పీసెస్ అన్నీ లోపలికి వెళ్తాయి. దీని లోపల అరిటాక్ కానీ లేకపోతే చపాతీ పిండి ఉంటుంది కదా, దాని ముద్దని ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న హీట్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. నేను అరిటాక్ తీసుకున్నానండి. దీన్ని ఫోల్డ్ చేసుకుని లోపల పెట్టేసేయాలి. మనకి హీట్ బయటకు రాకుండా ఉంటుంది. చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అవుతాయి. ఇలా కవర్ చేసుకోవాలి. అంతా రెడీ అయిపోయిందండి. దీన్ని కట్టెల పొయ్యి మీద కుక్ చేసుకుందాం. కట్టెల పొయ్యి రెడీ అయిపోయిందండి. మనం కాల్చుకోవడమే లేటు. ఈ కట్టెల పొయ్యి మీద ఇలా బొంగిని పెట్టేద్దాం. మనం మామూలుగా చేసుకున్న చికెన్ ఫ్రై కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మాత్రం ట్రై చేయండి మీరు, చాలా చాలా బాగుంటుంది.
ఒక సైడ్ బాగా కాలిపోయిందండి, ఒక సైడ్ టర్న్ చేసుకుందాం. ఇలా మాడినట్టు వస్తేనే మనకి లోపల బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మంట తగ్గించేసుకోవాలి. మనకి నిప్పుల మీద మాత్రమే ఒక 15 నిమిషాల పాటు ఉడకనిస్తే లోపలంతా బాగా మగ్గి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ వేపర్స్ వస్తున్నాయి చూసారా, ఆ వేపర్స్ వస్తే మనకి కంప్లీట్గా లోపల బాగా కుక్ అయినట్టు. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనకి కట్టెల పొయ్యి మీద ఉడికిందండి. ఒక 10 మినిట్స్ నేను నిప్పుల మీద ఉడికించాను, కంప్లీట్గా ఉడికిపోయింది. దీన్ని తీసేసుకుందాం. పైన ఇలా మొత్తం కాలిపోయింది కదా, దీన్ని పైన పొట్టంతా తీసేసుకోవాలి, లేకపోతే చికెన్లో పడిపోతుంది. దీన్ని క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయండి. ఎంతో టేస్టీ బొంగులో చికెన్ రెడీ అయిపోయింది. తినడమే ఆలస్యం. బొంగులో చికెన్ రెడీ అయిపోయిందండి. యమ్మీ అండ్ టేస్టీ బొంగులో చికెన్. కట్టెల పొయ్యి మీద కాల్చిన బొంగు చికెన్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం మామూలుగా ఫ్రై చేసుకున్న దానికంటే ఇలా చేసింది చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో.